దేవుని ప్రేమకు స్పందించి మన హృదయాలు దేవుని కొరకు తెరిచిన తరువాత మన యొక్క అపనమ్మకత్వం చూడండి. దేవా నువ్వు నా సర్వం అయ్యా, దేవా నా సర్వం నీకు అప్పగిస్తున్నా ప్రభా. లార్డ్ ఐ గివ్ యూ ఫుల్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో ప్రతి అంశంలో నీకే, నీ అధికారానికి నేను అప్పగించుకున్నా, నా త్రోవలన్నీ నీకు అప్పగించుకున్నా, నా జీవితాన్ని నీకు సమర్పించుకున్నా అని చెప్పిన తర్వాత వి ఆల్ నో హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ బ్యాక్స్లిడన్. కొన్నిసార్లు మన వెనకకి జారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రాబబ్లీ కొన్ని దినాలు, కొన్ని ఘట్టాలలో, కొన్ని ఇన్స్టెన్సెస్లో అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా, అంటే దేవుని ప్రక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోయిన సందర్భాలు మన జీవితంలో ఖచ్చితంగా ఉన్నాయి. అయితే తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క ఒక స్వభావ లక్షణాన్ని గురించి అక్కడ వ్రాయబడింది. చూడండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా. ఈవెన్ దో వి ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, యెట్ గాడ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్. ఆయన లక్షణాలన్నీ శాశ్వతమైన లక్షణాలే. మనం ఒకవేళ అటు ఇటుగా ఉన్నా, మనం అప్పుడప్పుడు లోకంలోకి వెళ్ళి మళ్ళీ దేవునికి దగ్గరగా చేరుతున్నా, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేరు. కాబట్టి దేవుని ప్రేమకు స్పందించిన తరువాత కూడా ఆయన ప్రేమకు కొన్నిసార్లు మనం దూరం అవుతూ, ఆయన ప్రేమను మనలో ఉంచుకోకుండా కొన్నిసార్లు ద్వేషంతో, కోపంతో, అసూయతో, ఆయనకి ఇష్టం లేని లక్షణాలతో మనం ఈ లోకంలో బ్రతికినప్పటికీ దేవుని ప్రేమ మన ఎడల గాడ్ ఇస్ స్టిల్